ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీగారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథలు అనే పుస్తకం నుంచి నల్లమిల్లోరిపాలెం అనే కథను ఇప్పుడు మనం విందాం. ఎక్కడో ఈ మారుమూలనున్న మన నల్లమిల్లోరిపాలెం గురించి తమిళనాడు మనిషి అయిన ఆ శేషన్కి ఎలా తెలిసిందంట? ఆ సాయంత్రం కాలవగట్టు మీద నడుస్తా అడిగాడు రామభద్రుడు. గూగుల్లో పట్టుకున్నాడని ఎవరో అన్నారు మాయ్యా అన్నాడు పక్కనే నడుస్తున్న కోటిగాడు. ఆళ్ల తమిళనాడులో అన్ని ఊళ్ళుండగా దత్తత తీసుకోవడానికి మనూరే ఎందుకు కావాల్సి వచ్చిందంట ఆ శేషన్కి? అసలు మనూళ్ళో ఏం గొప్పుందని దత్తత తీసుకున్నాడా మనిషి? ఆయన గారు ఊళ్ళోనే ఉన్నాడు కదా, ఎళ్ళి అడిగేస్తే తేలిపోద్ది కదా. సరే పదండి. రేవులోకొచ్చిన మేం తాతబ్బాయిగాడి బల్లకట్టెక్కి ఆ ఒడ్డు మీదికి దిగాక నల్లమిల్లోరిపాలెం వైపు నడుస్తున్నాం. ఎత్తైన ఆ గోదావరి కాలవగట్టు దిగువలో 500 గడపలున్న చిన్న ఊరది. ఆ ఊళ్ళోకెళ్లడానికి వేసిన ఎర్ర కంకర బాటని ఇంకా వెడల్పు చేయించే పనిలో ఉన్న శేషన్ గారితో ఏ ఊళ్ళో చూసినా సిమెంట్ రోడ్లే, మీరేంటి మట్టి బాటలు ఎర్ర కంకర బాటలు వేయిస్తున్నారు అని మిషన్ కుట్టు సత్తారడిగితే, దానికో కారణం ఉంది, తర్వాత చెప్తాలే అన్న శేషన్ గారు, ఊరు తూర్పు వైపు కాలవ దిగువలో 1 ఎకరం నేలలో మామిడి తోట ఉంది, ఎవరిదది అన్నాడు. కోరి సత్తులుగారి వీర్రెడ్డి అని ఇప్పుడు వైజాగ్లో ఉంటారులే, వారిది. ఎందుకడిగారు అన్నాడు రామభద్రుడు. ఆ తోట నేను కొనాలనుకుంటున్నాను అన్నాడు శేషన్ గారు. అబ్బే, అమ్మాల్సిన అవసరం లేదాళ్ళకి అన్నాడు కోటిగాడు. కొంచెం ఎంక్వైరీ చేసి చూడండి, ఎంత రేటన్నా పర్లేదు, నేను కొని తీరాలి దాన్ని అన్నాడు శేషన్. ఆ తోటలో మామిడి చెట్లన్నీ పుల్లిరిగిపోయినాయి, ఏ పంటారాని ఆ తోట మీకెందుకండి అన్నాడు రామభద్రుడు. అదో రకంగా చూసిన శేషన్, ఎందుకంటారా, సస్పెన్స్ అంటా నవ్వాడు. సస్పెన్స్ ఏంటండి బాబు అన్నాడు సత్తర్. సస్పెన్సే అంటా నవ్వేసిన శేషన్, మీరంతా షాక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా అన్నారు. ఏంటి అన్నాడు సత్తర్. మనం వెడల్పు చేస్తున్న ఈ కంకర రోడ్డుకి 2 పక్కలా చెట్లు నాటబోతున్నాం. అవన్నీ 100 ఏళ్ల వయసున్న వృక్షాలు. ఎక్కడ్నించో తవ్వి తెచ్చి కెమికల్స్ వేసి పాతిపెట్టి బతికించబోతున్నాం. దీన్ని రీట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. త్వరలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంతా మన ఊరినంతా నింపేస్తాను అన్నారు. అంటే తొందరలో మనూరు పెద్ద పెద్ద చెట్లతో నిండిపోద్దన్నమాట అన్నాడు సత్తర్. చెట్ల నీడల్లో ఊరు అని పేరెళ్ళిపోద్ది, అప్పుడు నీడ తప్ప ఎండపొడే ఉండదు మన ఊళ్ళో అన్న శేషన్ గారు తను దత్తత తీసుకున్న ఈ ఊరిని ఇంకా ఎలాగైలాగా డెవలప్ చేయాలనుకుంటున్నారో చెబుతుంటే వినడానికి చాలా సంబరంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్లిన రామభద్రుడు, అది సరేగాని శేషన్ గారు, వేరే రాష్ట్రం వారైన మీరు మా రాష్ట్రంలో ఈ మారుమూలనున్న ఊరు పేరు లేని ఈ నల్లమిల్లోరిపాలెన్ని దత్తత తీసుకోవడానికి వెనకాల కారణం ఏంటండి? ఉంది, చాలా పెద్ద కారణమే ఉంది అన్నారు శేషన్. ఏంటండి ఆత్రంగా అడిగిన రామభద్రుడి కళ్లల్లోకి చాలా సూటిగా చూస్తా, సస్పెన్స్ అన్నారు. ఇందాక కూడా ఇలానే అన్నారు అన్నాడు సత్తారు. అవును అన్నాను, నేను మీకు జవాబు చెప్పడానికో రోజు వస్తుంది, అందాక సస్పెన్సే మరి అనేటప్పటికీ ఈయన చేస్తున్న దానికి వెనకాల చాలా పెద్ద కారణమే ఉండుండాలి అనుకుంటా చెరువు పక్క రాములోరి గుడివైపు నడుస్తా, ఆ కారణం ఏమై ఉంటది? కోరి సత్తులుగారి వీర్రెడ్డి మామిడి తోట కావాలంటున్నాడు ఎందుకు అంట జుట్టు ఎంత పీక్కున్నా ఏది అనడం లేదు. వైజాగ్లో ఉంటున్న ఆ కోరి సత్తులుగారి వీర్రెడ్డిని పట్టుకున్న శేషన్ ఆ మామిడి తోట అమ్మమంట కూర్చున్నాడు. అమ్మనుగాక అమ్మను అంటున్నాడా వీర్రెడ్డి. మీకెంత రేటన్నా ఇస్తాను అంటున్నాడు శేషన్. చాలా మర్యాదగా శేషన్ గారిని కూర్చోబెట్టిన వీర్రెడ్డి, మా పల్లెటూళ్ళ గురించి మీకు తెల్దండి, మా ఆస్తుల్లో సెంటు భూమి అమ్ముకున్నా ఈడేదో దివాళా తీశాడక్కడ
అందుకే తెగనమ్ముకుంటున్నాడు అంట ఒకటే మోసేస్తారు ఊళ్ళో. అర్థమైందండి అన్నాడు. వాళ్ళ తమిళనాడులో చాలా గొప్ప గొప్పోళ్లతో ఈ జిల్లా కలెక్టర్కి ఫోన్లు చేయించి ఇంకా నానా అల్లరి చేసి మొత్తానికి ఆ వీర్రెడ్డి దగ్గర తోటని బోల్డ్ రేటుకు కొనేశాడు. అంతా అయిపోయిన తర్వాత శేషన్ దగ్గరకు వచ్చిన వీర్రెడ్డి, ఎందుకు పనికిరాని మా తోటని ఎందుకింత రేటు పెట్టి కొన్నారు అన్నాడు. అదో కథ, అదో పెద్ద సస్పెన్స్ కథ అంటా వెళ్ళిపోయిన శేషన్ కాకినాడ శ్రీరామ్ నగర్లో ఉన్న పెద్ద ఆర్కిటెక్ట్ని పిలిచి తన మనసులో ఉన్న ఒక మండువాలోగలి స్కెచ్ గీయిస్తుంటే చూస్తున్న మాకందరికీ ఇతను చేస్తున్న ఈ పనుల వెనుక నిజంగానే ఏదో సస్పెన్స్ కథ ఉంది, మరదేంటో అన్న గగ్గురుపాటు కలిగింది. బోలెడంతమంది పనోళ్లను పెట్టి మొదలెట్టిన ఆ పాతకాలం నాటి మండువాలోగలి పని చాలా తక్కువ కాలంలోనే పూర్తయింది. అయితే కరెంటు వేయించలేదా ఇంటికి. అంత పెద్ద లోగిట్లో చీకటి పడ్డాక వెలుగుతున్న హరికేన్ లాంతర్లు, చిమ్నీ దీపాలు, ఇలాయి బుడ్లు ఒకనాటి కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. పసలపూడి చిట్టిరెడ్డి ద్వారా పందిరిపట్టి మంచాలు, పడక్ కుర్సీలు, ఉయ్యాల బల్లలు తెప్పించి ఇల్లంతా సర్దించాడు. ఎప్పుడో పాతకాలం నాటి ఇల్లు తప్ప మేం పుట్టాక కొత్తగా కట్టిన లోగిలి చూడ్డం ఇదే. అది చూసిన ఊళ్ళో పాతకాలం వాళ్ళు మన ఇళ్లలో కూడా కరెంటు తీయించేద్దాం అన్న ఆలోచనలో పడ్డారు. ఏ విలేజ్లో చూసినా ఇళ్ళు మోడర్న్గా కట్టి ఏసీలు బిగిస్తుంటే మీరేంటి 100 ఏళ్ల నాటి మోడల్ లోగిలి కట్టి ఏకంగా కరెంటు తీసేశారు అంట రామభద్రుడు అడిగితే చప్పుడు లేని సస్పెన్స్ నవ్వు నవ్వేసి ప్రేమగా మా భుజాల మీద చేతులేసి, తర్వాత చెప్తా గాని మన ఇంట్లో చేసిన వంటలన్నీ ఈ కాలం జనం మర్చిపోతున్నవి. ఆ పాతకాలం వంటోళ్లని వేటాడి పట్టుకొచ్చి మరీ వడ్డిస్తున్నారు, భోంచేసి వెళ్ళండి అన్నారు. ఆయన చేస్తున్న పనులు, ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తున్నాయి మాకు. ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఇలా చేయడానికి కారణం ఏదన్నా ఉందా? ఏదో ఉంది అనుకుంటా భోజనాలు కానిచ్చేశాం. చుట్టుపక్కలున్న ఊళ్ళల్లో పనోళ్లంతా మా ఊళ్ళోనే కలదిరుగుతా ఎక్కడ చూసినా ఏదో ఒక పని చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ పనులు చెప్తా ఎవ్వరికి ఊపిరాడనీయకుండా ఊరంతా కలదిరుగుతున్నాడా శేషన్. ఈ చిన్ని ఊళ్ళో మండువాలోగిళ్ళు, పెంకుటిళ్ళు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఆ ఇళ్లవాళ్లు పట్నాలకి మైగ్రేట్ అయిపోతా ఒక్కో ఇంటికి ఒక్కో ముసలి మనిషిని కాపలా పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ వేళ పొద్దుట ఆ వాడరేవు వారి వీధిలో నడుచుకుంటా అరుగుల మీద ముసలోళ్లని పలకరిస్తా వెళ్తున్న శేషన్కి ఒక పాత ఇంటి ముందు దాని యజమాని దక్షిణామూర్తి, 2-3 జనం కనిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎంక్వైరీ చేసిన శేషన్కి ఆ పాతిల్లు పడగొట్టేసి లేటెస్ట్ మోడల్ ఇల్లు కట్టించబోతున్నాడని తెలిసింది. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్లిన శేషన్, ఇలాంటి పూర్వీకుల ఇల్లు కట్టడం మళ్లీ దొరకదు గాని రిపేర్ చేయించుకొని అందులోనే ఉండండి అన్నాడు. నాకు ఆ ఐడియా ఉంది గాని మా అబ్బాయి ఒప్పుకోవడం లేదు. పట్నం నుంచి కాపురానికి రాబోతున్న మా కొత్త కోడలు అస్సలు ఒప్పుకోదు అన్నాడు. వాళ్ళందర్నీ కలిసి చాలా బాగా కన్విన్స్ చేసిన శేషన్, నేను చెప్పింది వింటానంటే రిపేర్ ఖర్చులన్నీ నేనే భరిస్తా అన్నాడు. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఇల్లు కట్టేసుకుని మైగ్రేట్ అయిపోయిన ఊరి కరణంగారి మనవడు ముళ్లపూడి సూర్నాన పడిపోతున్న పాతిల్లు అమ్మేస్తుంటే శేషన్ వెళ్ళి కొనేశాడు. ఇది జరిగిన చాలా తక్కువ కాలానికే అమెరికాలో ఉంటున్న ఆ కరణంగారి పెద్ద మనవడు సూరిబాబు దిగాడు. సూర్నాన కంటే పెద్దోడైన ఆయనకి 60 దాటినయి. ఈ వయసులో మా సొంతూరైన ఈ ఊరొచ్చేసి ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాను. మా తమ్ముడు పేరున ఉన్న ఈ ఇల్లు మీకు అమ్మాడని విన్నాం. వాడికి నాకు పడదు. మా ఇల్లు తిరిగి మాకిచ్చేస్తారా అంటే శేషన్ని అడిగాడు సూరిబాబు. నిక్షేపంలాగా ఇచ్చేస్తాను. అయితే ఒక కండిషన్, పాత ఇల్లు బాగు చేయించుకోవాలి తప్ప అది పడగొట్టేసి తిరిగి లేటెస్ట్ మోడల్ ఇల్లు కట్టనంటేనే ఇస్తాను అన్నాడు శేషన్. 150 ఏళ్ల నాటి లోగిలి, అది కూలిపోతుందండి అన్నాడు సూరిబాబు.
పడగొట్టేసి అచ్చం అలాంటి లోగిలే మళ్ళీ కట్టండి. అందుకు నా తరపు నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను అన్నాడు శేషన్. ఆలోచించిన సూరిబాబు ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాక సరే అని ఒప్పుకున్నాడు. అదంతా చూస్తా శేషన్ని కలిసిన రామభద్రుడు, డబ్బు తగలేస్తా ఎందుకు ఆ కాలంలోలాగా మార్చేస్తున్నారు ఊర్ని అంటే ఆ రామభద్రుడు భుజాల మీద చేతులేసిన శేషన్, చెప్తాను తొందరలో అన్నాడు. ఎవరైనా ఊళ్ళోకొచ్చి ఆనాటి పద్ధతిలో ఇల్లు కట్టుకుంటామంటే స్థలం అది సగానికి సగం తగ్గించి ఇప్పించడమే కాదు, చాలా సాయాలు చేస్తున్నాడా శేషన్ గారు. ఈయన చేస్తున్నది బయటకి పొక్కిపోవటంతో పాతకాలం ఇల్లు కట్టుకునే అభిరుచి కల్లోళ్లంతా శేషన్ గారిని కలిసి ఇక్కడికి చేరిపోతున్నారు. వాళ్లల్లో ఎప్పుడో అమెరికా వెళ్లి ఆఖరి రోజుల్లో వెనక్కి వచ్చేసిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. కుండలు, మట్టి పాత్రలు చేసుకునే కుమ్మరివాళ్లు, పందిరిపట్టి మంచాలు, చిలక్కొయ్యలు లాంటివి చేసే వెనకబడ్డ వడ్రంగులు, నేత పనివాళ్లు, ఇంకా రకరకాల కులవృత్తులు చేసుకునే వాళ్లంతా వచ్చేసి శేషన్ గారి సాయంతో ఈ ఊళ్ళో సెటిల్ అయిపోతున్నారు. రుబ్బురోళ్లు, రోకళ్లు, తిరగళ్ళు తిరుగుతున్నాయి. ఊరి ఎర్రమట్టి రోడ్ల మీద ఎడ్ల బండ్లు తెగ తిరుగుతున్నాయి. గుర్రబ్బళ్ళు కలదిరుగుతున్నాయి. చెరుకు తోటల మధ్య సావిళ్లలో బెల్లం వండుతున్న తియ్యటి వాసన. గోదావరి కాలవగట్టు మీదున్న వేప చెట్ల నీడల్లో కూర్చున్న కోనసీమ పండితులు పుంతరేవులో ములిగొచ్చిన పిల్లలకి వేదం చెప్తున్నారు. కాస్త దూరంగా ఉన్న పనస చెట్టు కింద కూర్చున్న విజయనగరం సంగీత విద్వాంసుడు బొబ్బిలి వీణ పట్టుకుని చుట్టూ కూర్చున్న ఆడపిల్లలకి సంగీతం నేర్పుతున్నాడు. కుమ్మరి కోటయ్య గారి సావిత్రి సంతలో నన్ను చూసి వైనం గట్టిందిరా అన్నాడా వంతెన కింద కూర్చున్న ముసలోడు. వైనం గట్టడం అంటే ఏంటి పెద్దనానా? ముసలోడు ఎదురుగుండా దొంతిరికాళ్ల మీద కూర్చున్న కుర్రోడు అడిగాడు. వైనం గట్టడం అంటే గుర్తుపట్టడం రా ఎదవతొత్తు కొడక అన్నాడు ముసలోడు. అవునా, రాత్రి మా ఇంటికి ఇదాయకంగా భోజనానికి రావాలి అంది ఉట్లోరి మణి. ఇదాయకం అంటే ఏంటి పెద్దనా? తప్పనిసరిగా అన్నా. ఓహో, ఈ టీవీలు ఇంగ్లీష్ చదువులు వచ్చాక మన యాస గోస మర్చిపోతున్నారా మీరంతా అంట విసుక్కుంటున్న ముసలోడు మా ప్రాంతంలో వదిలేస్తున్న పరిభాషిక పదాల్ని ఇప్పటి వాళ్లకి నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగా పొద్దుట్నుంచి పొద్దోయేదాకా ఊళ్ళో ఏ మూల చూసినా సందడే సందడి. ఇంత అంతగానంత శాంతంగా అందంగా తయారైన నల్లమిల్లోరి పాలెం ఊరిని, అసలు సిసలైన ఆ అందాల పల్లెటూరిని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలా దిగిపోతున్న జనాలకి చాలా ఆదరంగా స్వాగతం చెప్తున్నారు కొత్తగా కట్టిన సత్రంలో జనం. వచ్చినోళ్లకి ఊరంతా చూపించాక అచ్చమైన గోదావరి జిల్లా విందు భోజనం పెట్టి సాగనంపుతా, మళ్ళీ ఎప్పుడొస్తారు, పులసల సీజన్లో వచ్చేయండే అంటే అలా ఆత్రంగా అడుగుతుంటే ఆ వచ్చినోళ్లు ఊరిని వదల్లేక కళ్ళమ్మటి నీళ్లెట్టుకుంటా సత్రంలో వాళ్ళని గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. ఆ శీతాకాలం సాయంత్రం వేళ గోదావరి కాలవలోంచి లుంగలు తిరుగుతా కొట్టుకొస్తోంది చల్లగాలి. పగలే చీకటి పడ్డంతో ఇళ్లల్లో కిరసనాయిల దీపాలు, ఆముదం దీపాలు అందంగా వెలుగుతున్నాయి. దూరంగా తోటల్లో ఉన్న రాములోరి గుళ్ళోంచి ఘంటసాల భగవద్గీత గాలిలో కలిసి వినిపిస్తోంది. రకరకాల కొత్త జనం ఊళ్ళోకి దిగిపోతున్నారు. నల్లమిల్లోరి పాలెంలో ప్రెస్ మీట్ అంట ఆ వేళ. ఇన్నాళ్ళు సస్పెన్స్ లో పెట్టిన విషయాలన్నీ ఇవాళ విప్పుతాడేమో. మమ్మల్ని కూడా పిలిచిన శేషన్ గారు పున్నమి రోజు మా ఊరి నల్ల చెరువులో తెల్ల కలువు పువ్వులా నవ్వుతా ఉంటే కెమెరాలన్నీ ఆన్ అయ్యేటప్పటికీ మాట్లాడడం మొదలెట్టాడు. మరి మా ముత్తాత గారి పేరు నల్లమిల్లి శేషారెడ్డి. ఆయనది ఊరే గాని ఎప్పుడో తమిళనాడులో మదురై అవతల ప్రణయపురం అనే ఊరెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. అవ్వడానికి అయ్యారు గాని ఆయన శరీరం అక్కడ, మనసు మొత్తం ఇక్కడ.
ఆయన కొడుకు అంటే మా తాత స్కూల్లో మాస్టర్ దగ్గర పాఠం చదువుకొని ఇంటికొచ్చాక గోదావరి కాలవకి దిగువలో ఎర్ర కంకర పాటకి ఎడాపెడా పెద్ద పెద్ద మర్రి చెట్ల నీడల్లోంచి మనూరికి దారి. అలాగా ఫర్లాంగు నడిచి రత్నంగారి పంపర పనస తోట దాటి ఇంకాస్త ముందుకొస్తే ఏ పక్క చూసినా కళకళ్లాడిపోతా పెంకుటిళ్ళు, లోగిళ్ళు, తూర్పు దిక్కున మన మండువా లోగిలి అంటా కలలాంటి మనూరి కథలు చెబుతుంటే మా ముత్తాతతో పాటు ఎప్పుడెళ్ళి చూసేద్దామా అనిపించేది మా తాతకి. అదే ముక్క అడిగితే మనం ఉండడానికి ఇప్పుడు మనకక్కడ ఇల్లు లేదు కదా, ఎవరింటి వసారాలోనన్నా ఉండాలి, ఎవరింట్లో ఉందామా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇదిగో సంక్రాంతి నెలపట్టాక వెళదాం, దీపాల మా సమా వెళ్ళాక వెళ్దాం అంటా ఎప్పటికప్పుడు లాక్కుంటా జరుపుకుంటా వచ్చిన మనిషి చివరికి ఊరు రాకుండానే వెళ్ళిపోయాడు. తర్వాత మా తాత కొడుకైన మా నాన్నని పట్టుకుని ముత్తాత కంటే చాలా ఇదిగా చెప్పటం మొదలెట్టాడు మా ఊరైన ఈ ఊరి గురించి. వేప చెట్ల కింద వేదపట్టణం చేసే బ్రాహ్మల పిల్లల గురించి, వీణ పిల్లన గ్రోవి పట్టుకొని ఒక్కో చింత చెట్టు కింద ఒంటరిగా సాధన చేసే ఆడపిల్లల గురించి చెబుతా, ఇప్పుడు వెళదాం, రేపెళదాం, వెళ్తే 2 నెలలన్నా ఉండాలి కదా మరి అంటా చివరికి మా ముత్తాతలాగే మా తాత కూడా వెళ్ళిపోయాడు. మా ముత్తాత నల్లమిల్లి శేషారెడ్డి పేరే నాకు పెట్టాడు మా నాన్న. కానీ స్కూల్ రిజిస్టర్లో శేషన్ అని రాసేయడంతో అలా పిలవడమే అలవాటైపోయింది అందరికీ. మా నాన్నకి మట్టుకి ఒరే బాబా శేషారెడ్డి అంటానే పిలుస్తా మా ముత్తాతని తాతని మించిపోయి మరీ ఈ ఊరి గురించి ఉగ్గుపాలలా నాకు పట్టించడం మొదలెట్టాడు. అదంతా చూసి చాలా ఇదైపోయిన నేను ఒక్కసారి చూసొద్దాం నానా అన్నాను చాలాసార్లు. మన పెద్దోళ్లు చెప్పిన మా నూరు ఇప్పుడు అలా ఉండదురా బాబా, రోజులు మారిపోయినాయి గదా, మొత్తం మారిపోయి ఉంటది, మా నూరునలా నా ఊహల్లోనే ఉండనీ బాబా అంటా పూర్వీకులు సంపాదించిన కోట్లకి కోట్లు నాకిచ్చి వాళ్ల దారమ్మట తాను వెళ్ళిపోయాడు. ఈ ఊరిని దత్తత తీసుకొని మొత్తం ఆస్తంతా పట్టుకొచ్చేశాను ఇక్కడికి. నిజమే, మా ముత్తాత తాత నాన్నలు చెప్పిన ఆ ఊరు ఇక్కడ లేదు. వాళ్ళు చెప్పిన లేత లేత అందాలు ఆనందాలు ఇక్కడ లేవు. ఆ రంగులు రుచులు లేవు. ఆ గోదారి గాలి గోదారి నీరు తప్ప ఇక్కడ ఏవీ లేదు, ఏదీ లేదు. ఎన్ని తరాలు తిన్నా తరగని డబ్బున్న నేను ఊరి మీద మా వాళ్లు కన్న కలలు నిజం చెయ్యాలి. వాళ్ల కలలు ఊరి నిండా అందంగా జల్లాలి, అల్లాలి అని నాలో నేను శపథం చేసుకున్నాను. అఖండ గోదావరి తల్లి ముందు ప్రమాణికం చేసి పని మొదలెట్టాక ఎవరేదడిగినా తర్వాత చెబుతానంట సస్పెన్స్లో పెడతా వచ్చాను. ఎందుకంటే మొదలెట్టాను గాని సక్రమంగా పూర్తి చేస్తానో లేదో అన్న భయం. ఇక్కడ అందరి సహకారంతో అదే ప్రయత్నం చేస్తున్న నాకిప్పుడు అనిపిస్తుంది. ఈ ఊరు చూడ్డానికొచ్చి ముచ్చటపడి మూర్చపోతున్న టూరిస్టులందరిలోనూ నా పూర్వీకులున్నారు. వాళ్ల మనసులే మా తండ్రి తాత ముత్తాతల మనసులు. ఇప్పుడు నాది ఆనందం కాదు, పరమానందం, బ్రహ్మానందం, ఇంతా అంతా కాని జన్మ జన్మల ఆనందం. అవును, పొట్ట పట్టుకుని పరాయి రాష్ట్రం వెళ్లిన నా పూర్వీకులు కోట్లు సంపాదిస్తే నేను వాటితో వాళ్లు కలలగన్న ఊరిని తిరిగి సంపాదిస్తున్నాను. చివరికి నేను చెప్పేదేంటంటే ఆనాటి అందాల మన గ్రామం పునర్నిర్మించే ప్రయత్నంలో చివరి దశకొచ్చిన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రగతి పదానికి వ్యతిరేకిని కాను. మా అబ్బాయి అమెజాన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. మా కోడలు IBM వాట్సన్ ప్రాజెక్ట్ మేనేజరు అంటా నమస్కారం చేసి నిష్క్రమించారా నల్లమిల్లి శేషారెడ్డి గారు.